టీడీపీ నేతల మధ్య చోటు చేసుకున్న ఓ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వైఖరి ఆసక్తికరంగా మారింది. మంత్రి పలుమార్లు కరచాలనం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ సుగుణమ్మ స్పందించకుండా కరచాలనానికి బదులుగా దండం పెట్టి మౌనంగా నిలబడ్డారు. నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు దక్కకపోవడమే ఆమె అసంతృప్తికి కారణమా అన్న చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. మా కరెస్పాండెంట్ రవివర్మ పూర్తి సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. రవివర్మ, సుగుణమ్మ అలా బిహేవ్ చేయడానికి, ఆ వ్యవహార శైలికి కారణం ఏంటంటారు? అసలు ఏం జరిగింది? శ్రీదేవి, ఇవాళ ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పేసి తెలుస్తుంది. ముఖ్యంగా టీడీపీ నాయకుల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఒక్కొక్కటిగా బయటపడుతోంది, వెలుగు చూస్తోంది కూడా స్పష్టంగా తెలుస్తోంది. మొన్నటి వరకు తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు తమకే వస్తాయని చెప్పి ఆశించినటువంటి సుగుణమ్మకు ఇవాళ ఇన్ఛార్జి పదవి జేబీ శ్రీనివాస్కు అధిష్టానం కట్టబెట్టడంతో ఒక్కసారిగా ఆమెలో ఉన్నటువంటి అసంతృప్తి బయటపడిందని చెప్పి కూడా తెలుస్తుంది. ఈ రాష్ట్ర బ్యూటిఫికేషన్ శాఖ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి సుగుణమ్మ ఇవాళ జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఆమెతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా హాజరవుతున్నారు. ప్రతిభా పురస్కారాల కార్యక్రమం అవార్డు ఫంక్షన్ కూడా ఇవాళ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సుగుణమ్మ అలాగే మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇద్దరు కూడా వేదికపైకి వెళ్తున్న క్రమంలోనే మా అనగాని సత్యప్రసాద్ సుగుణమ్మను కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె సున్నితంగా తిరస్కరించి దండం పెట్టి మౌనంగా ఉండిపోయారు. ముఖ్యంగా ఇదివరలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చోటు చేసుకోదు. ఇవాళ జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా టీడీపీ నాయకుల తీవ్ర చర్చకు దారితీసిందని చెప్పి కూడా తెలుస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఇవాళ సుగుణమ్మ ఎవరుస్తున్నటువంటి విధానం ఆమెలో ఉన్నటువంటి అసంతృప్తికి నిదర్శనం అని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఇన్ఛార్జి పదవి రాకపోవడమే ఈ అసంతృప్తికి కారణం అని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తోంది. టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చ అయితే సాగుతూ వస్తూ ఉంది. అయితే మొన్నటి వరకు మాజీ ఎమ్మెల్యేగా ఉండటమే కాకుండా మొన్నటి వరకు ఇన్ఛార్జిగా ఉంటూ తనకే మరోమారు ఇన్ఛార్జి పదవి కట్టబెడుతుంది, అధిష్టానం అప్పగిస్తుందని చెప్పి కూడా భావించారు. అయితే ఉన్న పలంగా జేబీ శ్రీనివాస్కి ఇవ్వడంతో ఆమెలోని అసంతృప్తి జ్వాల ఒక్కసారిగా బయటపడిందని చెప్పి కూడా తెలుస్తోంది. ఇది తిరుపతి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల నాయకుల్లో తీవ్ర చర్చకైతే దారితీసిందని కూడా స్పష్టంగా తెలుస్తోంది. శ్రీదేవి. వర్మ, థ్యాంక్ యూ.